అందరికీ హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక చిన్న రైడ్ అనమాట. చూడండి, రైడ్ అంటే రైడ్ ఏం కాదు, కాకపోతే మా ఫ్రెండ్ పెళ్ళికి అయితే పోయేస్తున్నాను అనమాట, పోరుమామిల్లా. కాకపోతే అక్కడి నుంచి తీయాల్సింది, కాకపోతే నాకు అంత ఐడియా రాలేదు. ఇప్పుడు మేమైతే ఎర్రబాలెం దగ్గరకు వచ్చేసరికి తీస్తున్నాం అనమాట. ఇక్కడైతే ఒక చిన్న ఒక కాలువ లాంటిది అనమాట. ఇక్కడ చేపలు పడుతుంటే ఇక్కడ ఆగేసి మేమైతే వీడైతే స్టార్ట్ చేసామన్నమాట. చూడండి, ఇక్కడైతే ముగ్గురు అన్నవాళ్ళు అయితే ఉన్నారు. వీళ్ళైతే చేపలు అయితే పడుతున్నారు. అప్పుడే మేము వచ్చేసరికి ఒక చేప అయితే పడింది అనమాట. దీని పేరు వచ్చేసి పక్క అనమాట. చూడండి ఎలా ఉందో, ఇంకా బతికే ఉంది, అదైతే ఇంకా కొట్టుకుంటుంది కూడా. చూడండి, ముగ్గురు అన్నవాళ్ళు. ఇక్కడైతే నిమజ్జనం చేసినట్టయితే మనకైతే అనిపిస్తుంది కదా. ఇక్కడే మన గణపతి అని ఇక్కడే నిమజ్జనం అయితే చేశారనమాట. చూడండి, ఒక కాలువ లాగా అయితే ఉందన్నమాట. ఒక చిన్న మనకు కాలువ అంటారు కదా, అదే వాగు లాంటిది. మొత్తానికి అయితే ఇక్కడ చాలా గణపతులు నిమజ్జనం అయితే చేశారనమాట. చూడండి, అక్కడ బర్రెలు కూడా ఉన్నాయి. ఏం పెద్ద లోతు కూడా ఏం లేదు, ఉంటే ఉండొచ్చు, ఒక 4-5 అడుగులు ఉండొచ్చు లోతు. చూడండి, ఇక్కడ వాగు వచ్చినప్పుడు అయితే ఈ బ్రిడ్జి కూడా కనపడదు అనమాట. అంత ఎత్తుకు వచ్చేస్తాయి, నడుము లోతు పైకి వచ్చేస్తాయి అనమాట బ్రిడ్జి పైన. మనమైతే దాటలేం, ఇక్కడ బస్సులు కూడా ఆగిపోతాయి అనమాట. ఇది గిదిలూరు టు అర్ధవీడు వచ్చే షార్ట్ కట్ రూట్ అనమాట. మామూలుగా అయితే మనం ఖమ్మం పోయి రావాలి రౌండ్గా తిరిగేసి. మేమైతే ఇప్పుడు పెళ్ళికి అయితే పోయిస్తాం అనమాట. ఆగేసి అయితే ఇక్కడైతే వీడి నుంచి స్టార్ట్ చేసామైతే. చూడండి, ఇది వచ్చేసి స్టార్టింగ్ ఎర్రపాలెం అనమాట. ఇంక నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనమైతే ఊరైతే వచ్చేస్తుంది అనమాట. చూడండి, మొత్తానికి అయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటనేది. ఇప్పుడు కొత్తగా అయితే ఇటువంటి వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఊరు స్టార్టింగ్ అనమాట ఇదైతే. ఇటు సైడ్ మన లెఫ్ట్ సైడ్లో అయితే గుడి కూడా ఉంది ఒకటి. చూడండి, వీటి పేర్లు అయితే నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇదంతా ఊరన్నమాట, ఎర్రబాలెము. చూడండి ఫ్రెండ్స్, మా సైడ్ ఎలా ఉంది ఏంటి అనేది. పొలాలు గిలాలు అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఇక్కడైతే. ఇక్కడ లొకేషన్ అయినా ఏదైనా సరే చాలా బాగుంటుంది అన్నమాట, పచ్చగా. టైం వచ్చేసి ఈవినింగ్ 4 అవుతుంది దగ్గర. మేము అక్కడికైతే 2:30 అట్లా ఆ టైంలో అయితే కదిలామన్నమాట. పూర్వమిల్లాలో ఒక 2 అవర్స్ జర్నీ అనమాట ఇదైతే. అంతవరకు అయితే ఊరు అయిపోయింది. ఇంకా కొంచెం ముందుకు పోతే ఒక 4-5 లైన్లు ఇల్లులు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడికి లాస్ట్ అనమాట ఇదంతే, భోగల్ వరకు. ఎర్రబాలెం. చూడండి, ఇదైతే మన 220 17 మోడల్ BS4 అనమాట. రీసెంట్గా ఇది ఈ మధ్య తీసుకున్నాను, ఒక 40 డేస్ అయితే అవుతుంది. చూడండి, ఇంకా ఇక్కడికి ఊరైతే లాస్ట్ అనమాట ఇదైతే. ఇంకా ఇక్కడ నుంచి అయితే కొండలు, రైట్ సైడ్లో కనిపించేదంత బిల్డింగ్ వచ్చేసి సచివాలయం అనమాట. సచివాలయం చూడండి, గ్రామ సచివాలయం అనమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ రైతు భరోసా కేంద్రం కూడా ఉంది. అట్లా ఇక్కడే మనకు రైట్ సైడ్ లైన్ అది కూడా కనిపిస్తుంది. చూడండి, రైతు భరోసా కేంద్రం ఇదనమాట. ప్రజెంట్ అయితే బంద్ ఉంది. ఫ్రెండ్స్ చూడండి, మా సైడ్ వ్యూ అనేది ఎలా ఉందో. పచ్చని పొలాలు అన్నీ చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. కాకపోతే రోడ్డు మార్జిన్ సైడ్ అయితే చెట్ల నుంచి మంచిగా పెరిగినాయి అన్నమాట. ఇదంతా పొలాలు అన్నమాట ఇవన్నీ. మా మండలం మొత్తము ఒక కొండలలో సర్కిల్లో మధ్యలో ఉందన్నమాట. చుట్టూరు కొండలు కనిపిస్తాయి చూడండి మీరైతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు కనిపిస్తున్న కొండ ఉంది కదా, దాన్ని కొంచెం ఇది చేశారన్నమాట కాలువ కోసమై. మొత్తం తోగి కాలువలాగా అయితే చేశారు వాటర్ కోసము. ఇంకా పూర్తి అవ్వలేదు.
మనమైతే ఇప్పుడు ఆ కొండని అయితే ఎక్కుతున్నాం అనమాట. చూడండి, కొండను కొంచెము బాగా కొంచెం తక్కువగా చేసి దానిపై అయితే రోడ్ అయితే వేసారనమాట. ఇది చూడండి, ఇది అనేది ఒక కాలువ అనమాట, ఇంకా పూర్తిగా అవ్వలేదు. ఇప్పుడు అయితే తెలియదు అనమాట. ఇది చూడండి, కనిపిస్తుంది కదా కాలువ. ఇంకా మనం పైకి ఎక్కుతున్నాం అనమాట. చూడండి, ఓకేనా, కనిపిస్తుందా? ఇదే అనమాట కాలువ అనేది, ఇంకా పూర్తిగా అవ్వలేదు. ఇప్పుడు వచ్చేసి మనం డౌన్ అవుతున్నాము కొండ మీద నుంచి. చూడండి, కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ పొలాలు గిలాలన్నీ పక్క పక్కనే ఉంటాయి అన్నమాట, రోడ్డు పక్కనే. ఇది వచ్చేసి ఈ ఊరి పేరు అంత ఐడియా రావట్లేదు. ఫస్ట్ పోయింది ఎర్రబాలము. ఇది వచ్చేసి తుడిమిల్ అనుకుంటా, బోగోలు. ఇది వచ్చేసి చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి మన సైడ్ అయితే. చూడండి, ఊరి పేరు గుర్తు రావట్లేదు చెప్పడానికి. ఫస్ట్ ఎర్రబాలెము, తుడిమెల్ల, బోగోలు, మోదీపురం. తుడిమెల్ల అనుకుంటా, ఎగ్జాక్ట్గా అంత గుర్తు అయితే రావట్లేదు. రోడ్ సైడ్ అంతా మొత్తం పొలాలే అనమాట. తెలుగులో మాట్లాడడానికి కొంచెం పెద్దగా రాదు ఫ్రెండ్స్ నాకైతే, కాకపోతే ట్రై చేస్తున్నాను. చూడండి, అక్కడక్కడ కొంచెం వాయిస్ అయితే బ్రేక్ అవుతుంది, చెప్పడం కూడా నాకు సరిగా నోట్ తిరగట్లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇతను వచ్చేసి మా ఫ్రెండ్ అనమాట, నాకంటే పెద్దోడు, బైక్ కూడా మంచిగా తోలుతాడు. అతను ఒక ఓన్ షాప్ అయితే ఉందన్నమాట, వాటర్ వాష్ షాపు, బాగా చేస్తాడు. చూడండి, ఇది వచ్చేసి తుడిమిల్ అనుకుంటా, లింగాపురం ఫ్రెండ్స్. అయితే ఎర్రబాలెము, లింగాపురము, బోగోలు, మోహితున్పురం అన్నమాట. ఇప్పుడైతే గుర్తుకొచ్చింది. చూడండి, ఇక్కడికైతే ఊరు లాస్ట్ ఇంకైతే. చూడండి, ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు మా ఊరైతే అర్ధవీడు, అక్కడి నుంచి ఖమ్మం పోవడానికి 25 కిలోమీటర్స్ అనమాట. మధ్యలో ఒక నాగలారం అయితే ఊరైతే ఉంది. ఆ ఊరు నుంచి ఇక్కడికైతే వాటర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇదంటే ఖమ్మం చెరువు అనమాట, అదంతా కనిపించేదంతా ఖమ్మం చెరువు. దాదాపుగా ఎడల్పు వచ్చేసి 3 కిలోమీటర్లు, పొడవు వచ్చేసి 7 కిలోమీటర్లు ఉంటుంది అనమాట, చాలా పెద్దదే. ఇప్పుడిప్పుడు వాటర్ అయితే కొంచెం వచ్చాయి మా సైడ్ వానలు పడి, ఇంకా పూర్తిగా రాలేదు. పూర్తిగా వస్తే ఇప్పుడు మేము పోయే షార్ట్ కట్ రూట్ అనేది కనపడదు అనమాట. మొత్తానికి దానిపైకి అయితే నీళ్ళు అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం పోయే ఈ సిమెంట్ రోడ్ అనేది మంచిగా ఉంది కాబట్టి మనం పోగలుగుతాం. లేకపోతే దీనిపైకి నడుములోతు పైకి అయితే మనకు వాటర్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఒక 3 ఫీట్ 4 ఫీట్ అయితే వచ్చేస్తాయి. ఈ కనిపిస్తున్న పొలాలన్నీ కనపడవు అనమాట, అప్పుడు ఇక్కడ వరకు వచ్చేస్తాయి వాటర్ అంతా. ఇది మా సైడ్ అంతా మొత్తం పొలాలు వేసేసి పచ్చ పచ్చగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇటు సైడ్ మా ఊరు సైడ్ అయితే అరదేవుడు మండలం అనమాట. కొంచెం ముందుకు వెళ్తే మనకు ఇసుకరేవు అనేది ఒకటి, జరికొండ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ కూడా. మీరు ఎప్పుడైనా రాగలిగితే రావచ్చు, అక్కడ వండుకోవచ్చు, తినవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. లేదనుకుంటే పార్సల్ తెచ్చుకొని అయినా సరే ఒక 3-4 అవర్స్ ఉండి మంచిగా వాటర్ దగ్గర ఎంజాయ్ చేసి మనమైతే రావచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఎప్పటికైనా ఫ్రీగా ఉంటే వచ్చిపోండి ఒకసారి. జరికొండ అంటే మన కొండపై నుంచి వాటర్ అయితే పడుతూ ఉంటుంది అనమాట. నేను ఎప్పుడైనా వెళ్తే మీకైతే అక్కడ లొకేషన్ అయితే ఇలాగే వీడియో చేసి మీకైతే పెడతానమాట. మొత్తానికైతే మనము లింగాపురంకి అయితే వచ్చేసాము. లింగాపురం దాటి బోగోలుకి అయితే వచ్చేసాం అనమాట. చూడండి, ఇది అనేది బోగోలు అనే చిన్న చిన్న పల్లెటూరు అనమాట. బాగుంటుంది, మా సైడ్ అయితే బాగుంటుంది అనమాట.
చూడండి మీకు ఎలా అనిపిస్తుంది ఏంటంటే కింద కామెంట్ చేయండి. రీసెంట్గా ఈ మధ్య కొత్తగా అయితే నేనైతే వీడియో తీస్తున్నాను కాబట్టి పెద్దగా మనకు లొకేషన్స్ ఏం చెప్పాలి ఏంటంటే పెద్దగా అయితే అర్థం కావట్లేదు అనమాట. మొత్తంగా తెలిసినంత వరకు నేను చెప్తాను. మామూలుగా అయితే మనం ఈ రూట్ అయితే రావాల్సింది షార్ట్ కట్ కాబట్టి మనమైతే ఊరు మధ్య నుంచి అయితే వచ్చేసాం అనమాట. చూడండి నేను తీస్తున్న ఈ వీడియో అయితే ఫోన్ అనమాట, అందుకని చెప్పి కొంచెం క్లారిటీగా అయితే రావట్లేదు. పర్లేదు చూడండి కనిపించేదంతా వాటర్ అనమాట. అక్కడ వరకు వచ్చేస్తుంది, భోగోల్ వరకు వచ్చేస్తుంది అనమాట. భోగోల్కి లింగాపురానికి మధ్యలో అయితే మనం వచ్చిన షార్ట్ కట్ రూట్కి అయితే వాటర్ అయితే తగులుతుంది. ఖమ్మం అనేది చెరువు, ఆ చెరువు కూడా చాలా పెద్దగా ఉంటుంది. సాయంత్రం పూట కాబట్టి ఇప్పుడు బర్రెలు అన్నీ వస్తూ ఉంటాయి మనకు ఎదురుగా. ఇక్కడ కూడా వాటర్ వచ్చేస్తాయి, ఒక చిన్న అక్కడ కూడా ఒక కాలువ లాంటిది అనమాట. పొలాలకు పోయే కాలువ నీళ్ళు ఆ రోడ్డు పై నుంచి వెళ్తాయి అనమాట, అందుకని అక్కడ కొంచెం డౌన్ ఉంది అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇంకొక పాత గుడి అయితే ఉంది. నాకు ఈ గుళ్ళ పిల్ల అయితే తెలియదు, మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇది వచ్చేసి భోగోల్ స్కూల్ అనమాట. ఇంకా స్కూల్ కూడా క్లోజ్ కాలేదు, అందరు అయితే పిల్లలు అయితే అందరూ ఆడుకుంటున్నారు అనమాట. చూడండి ఇదంతా పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు ఆడుకుంటా. ఇదంతా స్కూలే, కాంపౌండ్ అనమాట. మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి పెద్ద గ్రౌండ్ అయితే ఉంది, అక్కడే క్రికెట్ అంతా ఆడుకుంటారనమాట. మీకు కనిపించేదంతా పొలాలే అనమాట. మా సైడ్ అంతా పొలాలు ఎక్కువ, మనకు పొలాలలో ఎక్కువ వరి పొలాలు, అలాగే పత్తి, మిర్చి అన్నీ వేస్తారనమాట. మట్టకాయ, దొండకాయ, మనకు ఆకుకూరలకు సంబంధించి అన్నీ వేస్తారు. చూడండి వీడియో కోసమై కొంచెం చిన్నగా అయితే వెళ్తున్నాను అనమాట. మా ఫ్రెండ్ అయితే తోలేది, స్పీడ్గా పెద్ద వెళ్ళట్లేదు. చిన్న చిన్న రోడ్లు కాబట్టి ఎదురుగా ఏమొచ్చినా కూడా ఇబ్బంది అయిపోతుంది అనమాట, వచ్చే వాళ్ళకు కూడా మనకు కూడా. అందుకని చెప్పేసి ఒక 40-50 లోపు అయితే మేమైతే వెళ్తున్నాం అనమాట. మొత్తానికైతే ఫ్రెండ్స్ ముందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ పేరు, మీకు నచ్చిందా నచ్చలేదని చెప్పింది కింద అయితే కామెంట్ చేయండి తప్పకుండా. ఇప్పుడు వచ్చేసి మనమైతే మోదింపూడి దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా ఇంకో చిన్న గుడి అయితే ఉంది, చూపిస్తాను చూడండి. మీకు కూడా కనిపిస్తుంది కదా, ఇది ఒక చిన్న గుడి అనమాట. ఇక్కడికి కూడా వస్తూ ఉంటారు చాలా మంది. ఇది ఒక చిన్న తిప్ప లాంటిది అనమాట. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే బండి అయితే నడుపుతున్నాడు కదా, నేను వెనక కూర్చొని అయితే కెమెరా పెట్టుకుని మొత్తం అయితే చూపిస్తాను మీకు. ఇది కనిపించేదంతా వరి పొలాలు అనమాట. ఇక్కడ మనుషులు కూడా ఇంకా చేస్తున్నారు, వర్క్ అయితే చేస్తున్నారు. అది నాట్లో ఏదో వేస్తున్నారు అనమాట. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అనమాట ఇటు సైడు. చూడండి అంత కొండ ప్రాంతము, మరి అట్లా ఓల్డ్ అని కాదు, అయితే బాగుంటాయి అనమాట ఇటు సైడు. ఇల్లులైనా ఏదైనా సరే. ఇది కనిపించేంత సచివాలయం అనమాట, అన్ని ఇక్కడే ఉంటాయి. పశువుల ఆసుపత్రిలో అన్ని ఇక్కడే ఉంటాయి అనమాట. కనిపించేది పశువుల ఆసుపత్రి. ఇది వచ్చేసి మొత్తము మోదింపురం అనేది ఊరు. మనం ఇప్పుడే స్టార్టింగ్ అయ్యామన్నమాట. మనకు రైట్ సైడ్ అంతా ఊరే అనమాట, లెఫ్ట్ సైడ్లో కొంచెం తక్కువ. ఈసారి మీకైతే అర్ధవెట్టు, ఖమ్మానికి, మార్కాపురంకి అట్లా అయితే చూపిస్తాను. నేను వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీసి మీకంతే చూపిస్తాను. మా ఊరు మొత్తము స్టార్టింగ్ నుంచి మనము ఒక 50 కిలోమీటర్స్ లోపట్ల మొత్తం అయితే వీడియో అయితే చూసి పెడతాను. చూడండి మా సైడ్ విలేజెస్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది, మా సైడ్ రోడ్లు మొత్తము. ఇది వచ్చేసి ఊరు చివర అనమాట. కొంచెం దూరం వెళ్తే ఊరు మొత్తము మనకు క్లోజ్గా అయితే వచ్చేస్తాం అనమాట. చూడండి ఇక్కడ రైట్ సైడ్ కూడా ఒక గుడి ఉంది.
లెఫ్ట్ సైడ్లో కూడా ఒక చర్చి అన్నీ ఉన్నాయన్నమాట. మొత్తానికి అయితే ఊరి చివరికైతే వచ్చేసాం మనమైతే. చూడండి, ఈవినింగ్ టైం కాబట్టి అందరూ పొలాలకు పోయి అందరూ అయితే వస్తున్నారన్నమాట. ఎవరి పనులు వాళ్ళు చేసేసుకొని సాయంత్రానికి ఇంటికి వచ్చేసి మంచిగా ఫ్రెష్ అయ్యి ఇంకా వచ్చి రోడ్ల పైన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళందరూ. ఫ్రెండ్స్, కింద మీకైతే వీడియో ఎలా వస్తుందో ఏదో నాకైతే తెలియదు, కానీ మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కింద తప్పకుండా అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక కల్పన అనేది మా సైడ్ ఒక చిన్న కాదు, పెద్ద గుడి ఉంది. అదొక సర్కిల్ అనమాట. ఇట్లా ఖమ్మం పోవడానికి, ఇట్లా గిద్దలూరు పోవడానికి, అర్ధవీడు పోవడానికి అట్లా ఒక వై జంక్షన్ లాగా అయితే మనకు ఒక చిన్న సర్కిల్ అయితే వస్తుంది. అక్కడైతే గుడి ఉంది. అది కూడా చాలా మంచి ఫేమస్ అనమాట. అక్కడ చాలా మంచి తిరునాళ్ళలో అన్నీ చేస్తూ ఉంటారు. మీకు ఎప్పుడైనా వీలైతే రండి, గుడి కూడా చూడండి. ఈ మధ్యగా రీసెంట్గా మొత్తం అయితే కడుతున్నారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి మా సైడ్ పచ్చగా ఎలా ఉందో. బర్రెలు గిర్రెలు అన్నీ ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి మనకు తోలుకుంటూ పోతున్నారు అనమాట. మా సైడ్ రోడ్లు కూడా మంచిగా అంటే అంత మంచిగా ఉండవు. ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ పట్టేది ఖమ్మం నుంచి అర్ధవీడికి ఒక 40 మినిట్స్ అనేది పడుతుంది అనమాట. ఒక 10 to 15 మినిట్స్ అయితే లేట్ అవుతుంది. కొంచెం రోడ్లు అంది మరీ అంత మంచిగా అయితే బాగలేవు కాబట్టి కొంచెం చిన్నగా అయితే రావాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు మనకు కనిపించేదంతా ఖమ్మం పోయే రూట్ అనమాట. అక్కడ కనిపించేదంతా మధ్యలో అయితే ఒక చిన్న మనకు సిమెంట్ ఇటుకలు అయితే వేసేది ఉన్నాయన్నమాట. ఇక్కడ చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి. చాలా సైడ్ మా సైడ్ అయితే చాలా గుళ్ళు ఉంటాయి. నేను చెప్పేంత ఇదే కల్పన కూడా అనమాట. రీసెంట్గా ఈ మధ్య అయితే కడుతున్నారు. ఇక్కడ భోజనాలు కూడా జరుగుతాయి అన్నమాట. మనకు గురువారము శనివారము ఇక్కడైతే భోజనాలు కూడా పెడతారు ఫ్రీగా అందరికీ. ఇది వచ్చేసి ఇంకా మనకు కనపడేదంతా ఖమ్మం రూట్ అనమాట. ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే మనము మా ఊరికి అయితే వెళ్తున్నాం అనమాట, అర్ధవీడికి. చూడండి, ముందెళ్ళే తుఫాను ఇప్పుడు మేము పోయిస్తున్న పెళ్లి తుఫాన్ అనమాట. దాదాపుగా 20 తుఫాన్లు, ఒక 15 కార్లు అయితే పెట్టారు. తెలిసిన అన్నకి పెళ్ళి అనమాట. మొత్తానికి అయితే ఇంకా చాలా తుఫాన్లు అయితే ఉన్నాయన్నమాట, వెనక వస్తున్నాయి. మేము కాకపోతే కొంచెం బైక్ మీద కాబట్టి కొంచెం తొందరగా అయితే వచ్చేసాం అనమాట. ఇంకా చాలా తుఫాన్లు ఉన్నాయి. ఈ తుఫాన్ అయితే వచ్చి మనకంటే చాలా ముందు వచ్చేసింది అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ముందు. మేము అక్కడి నుంచి ఒక 100 లోపు అయితే వచ్చేస్తున్నాం అనమాట. ఇదంతా మా ఊరికి వెళ్ళే రోడ్డు అనమాట. చూడండి ఎలా ఉంది ఏంటి అనేది. పక్కన పొలాలు, ఇటు సైడ్ పొలాలే, ఇటు సైడ్ పొలాలే, అంతా పొలాలే అన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో. మనం కనీసం 60-70 కూడా వెళ్ళలేము అనమాట. ఒక 50 ఆ లోపు అయితే పోవచ్చు, కొంచెం చిన్నగా తప్పించుకుంటూ. అన్నీ గుంతలే కాబట్టి పెద్దగా అయితే స్పీడ్ అయితే పోలేమన్నమాట. అందులో సింగిల్ రోడ్డు. ఏ గాడికి మనము ఆపోజిట్ వచ్చే వెహికల్ని చూసి మనము క్రాస్ చేయాల్సి వస్తుంది అనమాట. చూడండి, నా వాయిస్ అయితే మామూలుగా కెమెరాన మనము వీడియో తీసేటప్పుడు అయితే చెప్పానమాట. కాకపోతే వాయిస్ అనేది సరిగా రాలేదు. అందుకని చెప్పేసి నేనైతే మళ్ళీ సపరేట్గా వాయిస్ అయితే రికార్డింగ్ చేసి అయితే వీడియోకి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మనకు రికార్డింగ్తో అదే వీడియో తీసినప్పుడు మనం ఏం రికార్డింగ్ చేసామో అదనేది కొంచెం సౌండ్ తగ్గించేసేసి మీకు ఈ సౌండ్ నేను మాట్లాడే రికార్డింగ్ రెండు అయితే మీకు వినిపించేటట్టు అయితే వీడైతే ఇది చేస్తాను అనమాట. ఇది వచ్చేసి నయార్ పెట్రోల్ బంకు. ఈ మధ్య రీసెంట్గా ఒక 4-5 మంత్స్ అయితే అవుతుందన్నమాట. కొత్త కట్టారు. పెట్రోల్ కూడా బాగానే ఉంటుంది. కంప్లైంట్ అయితే ఇప్పుడు వరకు ఏం రాలేదు మా సైడ్ అయితే పెట్రోల్ బంక్ నుంచి. అదే కొంతమంది కొన్ని సైడ్లు చెప్తుంటారు కదా, పెట్రోల్ బంక్ నుంచి కొంచెం వాటర్ మిక్స్ అవుతున్నాయి అట్లా అనేది. మా సైడ్ అయితే అట్లా ఏమి ఉండదు. పెట్రోల్ బంకులు కొత్తవి కాబట్టి మంచిగా అయితే ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ అయితే ఒక 2 పెట్రోల్ బంకులు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఊరు వచ్చేసి మిట్టినపల్లి అనమాట. చూడండి ఎలా వచ్చాడో. తీయరా మనం దగ్గరకు వచ్చాక చేయబడితే ఎలా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇప్పుడు మనం వచ్చే ఊరైతే మిట్టినపల్లి అనమాట. చూడండి, ఊరు మొత్తం మనకైతే రైట్ సైడ్లో ఉంటుంది అనమాట.
అటు నుంచి అటు లోపలికి వెళ్ళిపోతే అయ్యారపల్లి ఏదైతే ఊరైతే ఉందన్నమాట. అది కూడా చిన్న చిన్న ఊర్లే. రోడ్ అయితే మరీ దారుణంగా ఉంది ఫ్రెండ్స్ మా సైడ్ అయితే. అసలు కనీసం మనము ఒక 40 స్పీడ్ కూడా వెళ్ళలేమన్నమాట. బండి అంతా గట్టిగా ఒక 1-2 మంత్స్కే మొత్తం సౌండ్ అయితే వచ్చేస్తుంది అనమాట. చైన్ కూడా తొందరగా కూడా వెళ్ళిపోద్ది మా సైడ్ వచ్చేస్తే. టాప్ గేర్లో వెళ్ళేదే లేదనమాట. చూడండి ఎలా ఉన్నాయి అసలు మనం రోడ్ అంతా ఎలా ఉంది చూడండి. కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది ఏంటనేది. నా వాయిస్ మీకు మంచిగా అనిపిస్తుందా లేదా, వీడియో మీకు నేను తీసే వీడియో కూడా మీకు మంచిగా అనిపిస్తుందా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి. తప్పకుండా మీరు మీ పేరు, మీరు ఉండే మీ ఊర్లు, మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు, మీరు ఎక్కడి నుంచి ఉంటున్నారు అనేది కిందైతే తప్పకుండా కామెంట్ చేయండి. నాకు తెలుగు అనేది కొంత అంత ఎగ్జాక్ట్గా చెప్పడానికి అయితే రావట్లేదు అనమాట. నేనైతే ముస్లిమ్స్ అబ్బాయిని. నా పేరు వచ్చేసి సయ్యద్ అలీ అనమాట. నేను ఒక బైక్ మెకానిక్ని. నడుపుతున్న అన్న వచ్చేసి వాటర్ వాష్ అనేది షాప్ పెట్టుకున్నాడు అనమాట, ఓన్ షాపే. అతను ఫార్మర్ అన్నమాట. వాళ్ళ డాడీ వాళ్ళందరూ ఎక్కువ పొలాలు చేస్తుంటారు. చూడండి మా ఎంత ఎంత పచ్చగా ఉందో. మొత్తం వరి పొలాలు అనమాట. చాలా అంటే చాలా వరకు వరి పొలాలే ఉంటాయి. కొన్ని చాలా ఉంటాయి అనమాట. పత్తి, మనకు మిర్చి అలా చాలా ఉంటాయి అన్నమాట. చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది. కనిపించేదంతా మనకు మా మండలం అంతా కొండలలో మధ్యలో ఉంటుంది అన్నమాట. ఈ మొత్తం కనిపించే అన్ని రౌండ్ సర్కిల్ మొత్తం కొండలే. మా సైడు వానాకాలం వస్తే, చలికాలం వచ్చినా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. పచ్చగా మొత్తము చూడండి. మొత్తం మీకు కనిపించేదంతా కొండలే అనమాట. ఈ సైడ్ కూడా ఒక చిన్న ఊరుంది లోపల పక్క. కనిపించేదంతా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. చాలా సంవత్సరాల నుంచి, దాదాపుగా 100 సంవత్సరాల నుంచి కూడా అవి అట్లనే ఉన్నాయన్నమాట, పెద్దగా చెట్లు. చూడండి ఇట్లా పోయే కొద్దీ పెద్ద పెద్ద చెట్లు అయితే వస్తూనే ఉన్నాయన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ షెడ్లు వచ్చేసి ఇల్లు, బర్రెల షెడ్ ఒకటే కలిపి అయితే వేసుకున్నారన్నమాట. ఊర్లో ఉండకుండా వాళ్ళకు పొలాలన్నీ వాళ్ళ పొలాలే. ఊర్లో ఉండి వీటికి రావడానికి పోవడానికి ఇబ్బంది అని చెప్పేసి పొలంలోనే ఒక సైడ్ అయితే షెడ్ వేసేసుకొని వీళ్ళైతే ఉంటున్నారన్నమాట. వాళ్ళకు చాలా అంటే వర్క్ అయితే తగ్గిద్ది అనమాట. పొలం దగ్గరికి వెళ్ళాలి, అక్కడ కాపలిగా ఉండాలి, అవి చూసుకుంటూ ఉండాలి, ఇంటికి రావాలి, భోజనానికి అయినా సరే ఏదైనా ఇబ్బంది అని చెప్పేసి వీళ్ళైతే పొలంలోనే మనకు సైడ్ ఒక షెడ్ లాంటిది వేసేసుకొని అక్కడే బర్రెలను మేపుకోవచ్చు, అలాగే పొలం కూడా చూసుకోవచ్చు అని చెప్పేసి చాలా మంచి ఐడియాతో అయితే వీళ్ళైతే వేసుకున్నారనమాట. ఇది వచ్చేసి కొత్తూరు అనమాట. చూడండి ఇదంతా రైట్ సైడ్ ఊరు అనమాట. రైట్ సైడే ఉంటుంది ఎక్కువ ఊరంతా. అంటే పెద్ద ఊర్లేం కాదు, అట్లని మరీ చిన్న ఊర్లేం కాదు, ఒక మీడియం సైజ్లో అనేది ఉంటాయన్నమాట ఈ ఊర్లన్నీ. లెఫ్ట్ సైడ్లో పొలాలు ఉన్నాయి, రైట్ సైడ్లో పొలాలు ఉన్నాయి. అలాగే వచ్చేసి వాటర్ ట్యాంక్ అనమాట. అది పెద్దగా ఉండదు, చిన్నగానే ఉంటాయి. అలాగే ఇది వచ్చేసి సబ్స్టేషన్ అనమాట. చూడండి ఈ మధ్య రీసెంట్గా అయితే కట్టారనమాట. అది మనం ఎంత దూరం మనము వెళ్ళేంత వరకు కూడా పొలాలే అన్నమాట. రైట్ సైడ్లో కానీ లెఫ్ట్ సైడ్లో కానీ అన్నీ పొలాలే. దాదాపుగా మనకు ఖమ్మం టు అర్ధగూడికి వచ్చేసరికి మొత్తం ఎక్కువ పొలాలే కనిపిస్తాయి మీకు. సిటీ లాంటిది ఏం కనపడదు అనమాట. కనిపించేదంతా వరి పొలం అనమాట ఇదంతా. చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుంది ఏంటనేది కింద కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు కొత్తగా అయితే స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఎక్కువ దూరం అయితే వెళ్ళలేదు కాబట్టి ప్రజెంట్ అయితే మా సైడ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీకైతే వీడియోలాగా పెడుతున్నాను అనమాట. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి మీకు చూపడానికి ఏం పెద్దగా ఉండదు. ఇక్కడ నుంచి చిన్న వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను కాబట్టి మీకు ఖచ్చితంగా అయితే
మంచి మంచి లొకేషన్స్ అయితే చూపిస్తాను. మా సైడు గుళ్ళు కానీ, మంచి మంచి ఫేమస్ గుళ్ళు కానీ, అలాగే ఏదైనా వాగులైనా సరే, చెరువులైనా, అలాంటి లొకేషన్స్ ఏమున్నా సరే మా సైడ్ అయితే మీకు ఖచ్చితంగా అయితే వీడియో రూపం ద్వారా నేనైతే సెండ్ చేస్తాను అన్నమాట, వీడియో అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మీరైతే సపోర్ట్ చేయండి. కింద కామెంట్ కూడా పెట్టండి మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది. లోకల్లో ఎవరైనా ఉంటే కింద కామెంట్ కూడా చేయండి. అయిపోయింది, ఇంతవరకు అయితే ఊరైతే అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేము వచ్చేసి దొన్నకొండ అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా మహా అంటే ఒక చిన్న 2 ఊర్లు అయితే ఉన్నాయి. దొన్నకొండ ఒకటి, చేనుపల్లి ఒకటి. చేనుపల్లిలో ఒక మంచి ఒక ఇంట్రెస్ట్ క్యాండిడేట్ ఒక మాట అయితే ఉందన్నమాట. అది ఏంటిదంటే మనకు చింత చెట్టుకు అనేది గబ్బిలాలు ఉంటాయన్నమాట. ఆ గబ్బిలాలు అనేది 2 చెట్లకు మాత్రమే ఉంటాయి. అది చాలా ఏళ్ళ నుంచి కూడా ఆ 2 చెట్లకే ఉంటాయన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా సరే అక్కడికి వచ్చి అక్కడే వాళ్తాయన్నమాట, అక్కడే ఉంటాయన్నమాట ఆ ఊర్లో. మరి ఈ కనిపించేదంతా సచివాలయం సచివాలయం అనమాట. ఇది వచ్చేసి మన జగనన్న కాలనీ ఇచ్చాడనమాట. ఇదంతా కట్టుకొని వీళ్ళైతే ఉంటున్నారు. కొన్ని అయిపోయాయి, కొన్ని ఇంకా అవ్వలేదన్నమాట. ఇది వచ్చేసి దొనకొండ. దీని నెక్స్ట్ ఊరే చేనుపల్లి. నేను చెప్పింది ఆ గబ్బిలాలు అనేది ఇక్కడే ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ కాదు, నెక్స్ట్ ఊర్లో అది చూపిస్తాను. చూడండి రోడ్ అంతా ఎలా ఖాళీగా ఉందో. పల్లెటూర్లు కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకొచ్చి సైడ్లకు అయితే బల్లల మీద అట్లా కూర్చుంటారు అన్నమాట. ఇదో గుడి ఈ మధ్య రీసెంట్గా మంచి కట్టారు నల్లరాయితో. ఇక్కడ వరకు అయితే ఊరైతే వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చేనుపల్లి అనమాట. నేను చెప్పాను కదా గబ్బిలాలు అనేది మనం కొంచెం ముందుకు వెళ్తే కనిపిస్తుంది అనమాట. దానికైతే ఆ ఊర్లో గబ్బిలాలు ఉంటాయి. కనిపించేదంతా చెట్లే ఫ్రెండ్స్. మీకు కనిపించేదంతా ఇంకా పొలాలు, చెట్లు. మా సైడ్ అయితే పచ్చగా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. చూడండి, నేను చెప్పే ఆడే కూడా చిన్న ఒక మ్యూజిక్ అయితే దీనికి అయితే యాడ్ చేస్తాను అనమాట. మీరు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ కూడా నా వాయిస్ అయితే వినొచ్చు. చూడండి, మనం ఊరి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇదంతా చింత చెట్లు, పెద్ద రాగి చెట్లు, చాలా ఏళ్ళ నుంచి అట్లనే ఉన్నమాట. పెద్ద చెట్లు అనమాట ఇవి. చూడండి, మనకు కనిపించేది పెద్ద చెట్లే, రాగి చెట్లు. వాటిలో రాగి చెట్ల పైన కూడా మనకు తాటి చెట్లు అయితే మొలుస్తున్నాయి అనమాట. ఇక్కడ మొలుస్తున్నాయి కాదు, మొలిచి ఆల్రెడీ పెద్దగా ఉన్నాయి కూడా. కనిపిస్తుంది కదా ఈ సైడ్ లెఫ్ట్ సైడ్లో రాగి చెట్టు పైననే తాటి చెట్టు కూడా. చెట్టు పైన చెట్టు ఉంటుంది అనమాట. అది మీరు ఎప్పుడైనా మా రూట్కి వస్తే ఖచ్చితంగా చూడండి. చెట్టు పైన చెట్టు అయితే ఉంటుంది అనమాట. ఇవన్నీ పొలాలే, దగ్గర కళ్ళలో మొత్తం పొలాలే. చూడండి, పొలంలో పనంతా ఇప్పించుకొని ఎవరి ఇళ్ళకైతే వాళ్ళు వెళ్తున్నారనమాట. ఎవరైతే ఆగారు. మీకు చెప్పిన ఈ గబ్బిలాలు అనేది దగ్గరకైతే వచ్చేసింది. వరిపొలాలు అన్నమాట. మా సైడు అంతా వరిపొలాలు ఎక్కువ అనమాట. చాలా పచ్చగా అయితే మంచిగా ఉంటుంది చూడటానికి కూడా. ఇది వచ్చేసి చేనుపల్లి. మీకు చెప్పాను కదా గబ్బిలాలు అని చెప్పేసి. అది కొంచెం ముందుకు వెళ్తే మీకు కనిపించే ఆ చెట్లకే ఉంటాయి అన్నమాట. అవి వీడియోలు మీకైతే కనిపించాలో తెలియదు, కానీ కనిపించేలాగైతే నేనైతే ట్రై చేస్తాను అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తున్న చెట్టు ఉంది కదా, ఈ చెట్టుకి చూడండి ఎలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. దాదాపుగా ఒక 200 గబ్బిలాలు అయితే ఉంటాయన్నమాట. కనిపించదు, ఆ వెనక నేను చూపిస్తాను చూడండి. గుడి పక్కనే ఉంటాయి అవి. చాలా అంటే చాలా గబ్బిలాలు ఉంటాయి. ఆ గబ్బిలాలు అనేసి ఆ 2 చెట్లకు మాత్రమే ఉంటాయి అన్నమాట. చాలా ఏళ్ళ నుంచి అవి ఆ 2 చెట్లకి అయితే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడికి వచ్చి అక్కడే ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకొక పెట్రోల్ బంక్ అయితే ఉంది లెఫ్ట్ సైడ్లో, ఇండియన్ ఆయిల్. ఇది చాలా పాత పెట్రోల్ బంకే. ఇందాక చూపించిన నయార్ అనేది ఈ మధ్య రీసెంట్గా అయితే పెట్టారనమాట. అది చూడండి, ఇప్పుడు వచ్చినట్టుంది డీజిల్ ఏదో.
దింపుతున్నారంటే అన్లోడ్ తీసుకున్నారు అన్నమాట. ఇంకా మా ఆడదేవుడికి అయితే దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మీకు కనిపిస్తున్నదంతా ఇంకా మా ఆడదేవుడి స్టార్టింగ్ ఊరు అనమాట. ఇది ఒక్కటే కొంచెం చాలా పెద్ద ఊరు. ఈ కనిపించే అన్ని జగనన్న కాలనీలు. ఇది రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ పక్క పక్కన ఉంటాయన్నమాట. పెద్ద పెద్దవి కాంపౌండ్ ఇప్పుడు అంతా మంచిగా కట్టేసి మంచిగా ఉంటుంది, ఇది ఉంటుంది అనమాట. ఇప్పుడు కనిపిస్తున్నదంతా బాయ్స్ హాస్టల్ అనమాట, గురుకుల పాఠశాల, అంబేద్కర్ గురుకుల పాఠశాల అనమాట. చాలా పెద్ద గ్రౌండ్. ఇప్పుడు కనిపిస్తున్నది ఆడపిల్లల హాస్టల్ అనమాట. అక్కడ చూపడం మర్చిపోయాను. మొత్తానికి అయితే ఇక్కడైతే చాలా అంటే చాలా బాగా మంచిగా చూసుకుంటారు. అలాగే పిల్లలకి ఫుడ్ అయినా సరే ఏదైనా సరే టైంకి పాలు కానీ గుడ్డు కానీ ఫుడ్ కూడా చాలా మంచిగా పెడతారన్నమాట. ఇక్కడైతే పిల్లలు కూడా చాలా అంటే చాలా మంది ఉంటారు. ఇక్కడ చదువుకోవడానికి చాలా దూరం నుంచి అయితే వస్తారనమాట. యాచవరం అక్కడ మొత్తం వస్తారనమాట. ఇప్పుడైతే మొత్తానికి అయితే మన ఊరికి స్టార్టింగ్ అయితే వచ్చేసాము. రైట్ సైడ్లో కనిపిస్తున్నదంతా మా ముస్లిమ్స్ వాళ్ళది సమాధులు అనమాట. మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ముస్లిమ్స్ వాళ్ళది, తెలుగు వాళ్ళది, హిందూ అట్లా ఏమనేది లేదు. కాకపోతే ఇది చూపించాలి కాబట్టి అయితే చూపించి చెప్తున్నాను అనమాట. కనిపిస్తున్న రైట్ సైడ్లో మొత్తం ఒక పెద్ద కాలువ అయితే ఉంది. మనకు ఖమ్మం చెరుకు పోయే వాటర్ మొత్తం ఇక్కడి నుంచి వెళ్తాయి అనమాట. కనిపిస్తున్న వాటర్ మొత్తం పెద్ద కాలువ అనమాట ఇదైతే. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు గవర్నమెంట్ హాస్పిటల్, ఇది కూడా చాలా పెద్ద హాస్పిటల్. చూడండి చాలా పెద్దగా ఉంది అనమాట. ఇది వచ్చి మన ఊరు స్టార్టింగ్ అనమాట. చూడండి ఇదంతా మన ఊరే, ఇంకా చాలా పెద్ద ఊరే. అర్ధేవుడు మండలం, ప్రకాశం జిల్లా. ఇంకా మా ఊరు అయితే ఒక 3-4 విలేజెస్ అయితే ఉన్నాయన్నమాట, చిన్న చిన్నవి. అటు సైడే వెళ్ళాలి. ఏదైనా మనం ఇసుకరకు వెళ్ళాలన్నా, జరికొండకు వెళ్ళాలన్నా విలేజెస్ చాలా అంటే చాలా చాలా బాగుంటాయి అనమాట. మీరు ఎప్పుడైనా సరే వస్తే ఖచ్చితంగా తప్పకుండా రాండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తానికి అయితే వీడియో కూడా దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. ఓకేనా ఫ్రెండ్, మొత్తానికి అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటనేది. ఇంతవరకు అయితే వీడియో అయితే అయిపోయింది. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు, మీ పేరు, ఊరు అనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం ఖమ్మం తర్వాత ఇది కొంచెం పెద్ద ఊరు అన్నమాట. మొత్తానికైతే ఇంతవరకు అయితే మా ఊరు ఇది ఇంకా స్టార్టింగ్ అనమాట, ఇంకా చాలా ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.